నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా నచ్చనెల్లాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పంటలకు సరిపడా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరి సాగు రైతులకు సరిపడా నీరివ్వాలని ఆందోళనకు దిగారు. ఫోన్లో ఎమ్మెల్యేను రైతులు నిలదీశారు. నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా నచ్చనెల్లాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పంటలకు సరిపడా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరి సాగు రైతులకు సరిపడా నీరివ్వాలని ఆందోళనకు దిగారు. ఫోన్లో ఎమ్మెల్యేను రైతులు నిలదీశారు. సమస్య పరిష్కారం కావాలంటే సార్ ఫోన్ చేస్తే మా సార్ 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 ఏసంగి పంట వేయక ముందు ఇక్కడ దాదాపు సుమారు సదర్మాట్ ఆయకట్టు కింద 13,000 ఎకరాల వరి సాగు చేస్తున్నారు. దీని కింద ఎల్లాపూర్, కొత్తపేట్, బావాపూర్, లింగాపూర్, ఎలగడప, మాసాయిపేట్, చిన్నబెల్లాల్, పెద్దబెల్లాల్ గల రైతుల 13,000 ఎకరాల భూములున్నాయి. ఆ రోజు ఏసంగి పంట వేయాలనా వద్దా అనే అయోమయంలో ఉన్న రైతులను జనవరి 2వ తారీఖున మేము చివరి పంట వరకు చివరి దశ వరకు నీరిచ్చి రైతులను ఆదుకుంటామని ప్రకటన చేస్తే ఆ రోజు కుటుంబ సభ్యుల మీద ఉన్న బంగారం కుదబెట్టి రైతులు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసిండ్రు. ఈ రోజు చివరి పంట అయిపోయింది. మేము ఏప్రిల్ 9వ తారీఖున ఈ రోజు కాలువ మూసేస్తాం. ఇప్పటి నుంచి మీకు 7 వారాల వారబంది అయిపోయింది. ఇక మీకు నీళ్లు రావు అని గత వారం రోజుల నుండి ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఎందుకంటే రైతులకు ఈ ఉరితాళ్లు వచ్చే రోజులు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వరి దశ చివరి దశలో ఉంది, పొట్ట దశలో ఉన్నది కాబట్టి ఈ నెల చివరి వరకు మే 10వ తారీఖు వరకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోకపోతే ఒక్కొక్కని అంతు చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే ఈ సాదర్మాట్ కాలువ నీటి విడుదల చేశారో ఈ నెల కంప్లీట్ గా నీటి విడుదల రావాలా. రైతులు మొత్తం బెల్లం పుస్తకాలు తాడుకోబెట్టి ఉన్నారు కాబట్టి మా జేబులో చిల్లి కావాలి అసలు జేబే లేకుండా అయిపోయింది. ఈ రైతులకు అది తాగుడా మురిపెట్టుకుని సచ్చుడా అన్నది ఏది మాకు బరాబర్ లేకుండా ఉన్నది. ఈ నెల రాష్ట్ర వరకు కంపల్సరీ నీటిని విడుదల చేయాలి. చిన్న ధర్నాలే కావచ్చు కానీ కాకుంటే ఇటువంటి ధర్నాలు ఎన్నో చేస్తాం. మేము రైతులను ఏ నాయకుడు కూడా చిన్న అంత చూపు చూడకూడదని ధర్నాలో మేము చెప్తున్నాం. జనవరి 2వ తారీఖు నాడు అక్కడ సాదర్మాట్ లో నీళ్లు వదిలేదు. ఇక్కడ మాకు అందేసరికి జనవరి 7వ తారీఖు నాడు మా పొలాలకు చేరినాయి. జనవరి 7వ తారీఖు నాడు మేము వరి మొలక వేసుకున్నాం. అప్పుడు ఫస్ట్ ఏమన్నారు అంటే చివరి దాకా మాకు నీళ్ళు ఇస్తామని హామీ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది అని అంటే మాకు సాదర్మాట్ సంబంధించిన ఏఈ కానీ ఎవరైనా జేఈ కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అంతా లేవనంటే ఆల్రెడీ పీరియడ్ అయిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు మొత్తం మీద పొట్ట దశలోనే ఉన్నది. జనవరి 7 నుంచి ఏప్రిల్ 9 వరకు సరిగ్గా 90 రోజులు అయింది. 90 రోజుల వల్ల ఎటువంటి వరి పండుతుందో వాళ్ళే చెప్పాలా అని మాకు ఇప్పుడు కనీసం ఏప్రిల్ చివరి వరకు నీళ్ళు అందించి రైతుల పంటలు పండించడానికి సహకరించగలరని